రీసెంట్‌గా మన భారతదేశంలో జరిగినటువంటి అతి గొప్ప కార్యక్రమం ఏదైనా ఉంది అంటే, కరుణాకర్ సుగుణ గారు ఏర్పాటు చేసినటువంటి దశవర్ష శంఖారావం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2000 మంది దాకా భక్తులొచ్చారంట. ఇంత భక్తులు ఎవరు కూడా రారు. బీజేపీ మీటింగ్ పెట్టినా కూడా రారు కాబట్టి, భారతదేశంలో ఇదొక గొప్ప కార్యక్రమం. పక్కన పెడితే ఈ కార్యక్రమం జరగటానికి దాదాపు ప్రజల దగ్గర నుంచి 1,5 కోటి వరకు వసూలు చేశారనేసి అంచనా ఉంది. చాలామంది అంటున్నారు. ఇది వాస్తవమా కాదా అనే క్లారిటీ అయితే లేదు. 1,5 కోటి వరకు వసూలు చేశారనేటువంటి అంచనా అయితే ఉంది. ఇది కూడా పక్కన పెడితే పడుకున్న పులిని లేపి దండించుకోవడం అంటే ఇదేనేమో నాకు తెలిసి. పాపం ఆయన ఏదో జనాల దగ్గర నుంచి డబ్బును వసూలు చేసుకొని దాన్ని కొంచెం సొమ్ము చేసుకొని, కొంచెమే కదా, కొంచెం సొమ్ము చేసుకొని చిన్నజీయర్ స్వామి గారిని ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి ఆయన వచ్చి లేపి మరీ తన్నినట్టయింది. నిద్ర లేపి మరీ తన్నినట్టయింది. ఆయన స్పీచ్ ఇప్పుడు పిలిచినందుకు మీరు ఎంత పెద్దలైనా కూడా కరుణాకర్ సుగుణ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విలువ ఉంది. ఆయనను ఏం చేయాలి, మీరు నెత్తికి ఎత్తుకోవాలి, పొగడాలి. ఆయనకు దండం పెడితే కనీసం దూరం నుంచి దండం పెట్టారు చిన్నజీయర్ స్వామి గారు. అలానే నీతులు చెప్పాడు. అంటే చిన్నజీయర్ స్వామి గారు చేసిన పని ఏంటంటే భక్తికి అంధభక్తికి ఉన్నటువంటి తేడాను చెప్పాడు. అది నచ్చదు కదా మా వాళ్ళకు. కరుణాకర్ సుగుణ గారు అంటే ఆయన చేసేది అంధభక్తే. అంత మాత్రాన మీరు స్టేజ్ మీద పరువు తెచ్చారా? క్రిస్టియానిటీని ఏమనకూడదు, వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అంటే మా అన్నకు తెలియదా? కరుణాకర్ సుగుణ అన్నకు తెలియదా? మా అన్న చేసిందే కరెక్టు, ఇదే కరెక్టు. క్రిస్టియానిటీని తిట్టాలా, వాళ్ళతో తిట్టించుకోవాలా. చిన్నజీయర్ స్వామి గారు వచ్చినందుకు చాలా మర్యాద చేశాడు. బాధేస్తుంది కరుణాకర్ సుగుణ నన్ను తలుచుకుంటే అసలు.